హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మీకు మంచి క్రాఫ్ట్ చూపించబోతున్నానండి. వినాయకుడిది పిస్తా పొట్టుతో ఎలా చేయాలో. పిస్తా పొట్టుకి అయితే ఇలా బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా వన్ సైడ్ సీజర్తో కట్ చేసుకోండి. ఇలా వన్ సైడ్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వినాయకుడిని అయితే అట్టపైన ఇలా డ్రా చేసుకోండి. పెన్సిల్తో డ్రా చేసుకోవడం అయిపోయిన తర్వాత అదే షేప్లో మీరైతే సీజర్తో కట్ చేసుకోండి. ఇలా చూసారా, ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే పెన్సిల్తో ఐబ్రోస్ అండ్ ఐస్ అండ్ బొట్టు మీరు పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి స్టోన్స్ అతికించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అదే లైన్ పైన మనం ఈజీగా అతికించుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలా పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఇప్పుడైతే మనం డ్రా చేసుకున్న పెన్సిల్ లైన్ పైనే పిస్తా పొట్టుని అయితే ఇలా ఫెవికాల్తో అతికించుకోండి. ఇక్కడ వినాయకుడి స్టమక్ మాత్రం నేను చిన్న ప్లేట్ పెట్టి రౌండ్గా రావడానికి పెన్సిల్తో డ్రా చేసుకున్నానండి. మీరు కూడా అలాగే చేయండి, రౌండ్గా వస్తుంది. ఇక్కడ కిరీటంకి అయితే నేను గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. పంచకైతే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడాలనుకుంటే సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను, అందులో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.